So today we shall learn about the now we can jump into the integrations topics. Okay. So whatever the remaining topics are there, right, in the declarative rules, one topic is left, and decision rules also. Okay, map value. Okay, that one is left. Okay. So I will be saying, okay, ఏదైతే less practice ఉంటాయో అవన్నీ we will be taking in a separate module. Okay, and we will be covering first. Let cover all the major topics. Okay. Yeah. Mm, yeah, so let me introduce first integrations. Okay, so integrations గురించి నార్మల్గా బ్రాడర్ వేర్గా మాట్లాడితే యాజ్ వీ నో దట్ రైట్. సో ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ రైట్. సో మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఆర్ ఎల్స్ మన దగ్గర ఒక సర్వీస్ ఉంది. ఓకే, సో సర్వీస్ నథింగ్ మన దగ్గర డేటా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ దిస్ డేటా, ఓకే, టు ది అదర్. ఓకే, సో మీ దగ్గర ఉన్న డేటా మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆర్ నథింగ్ బట్ వీ కెన్ సే సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో అలాంటి కేసెస్లో మీరేం చేస్తారు అని అంటే, మీరు సమ్ డేటా ఉంది కాబట్టి, సో డేటా మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర సమ్ ఏదో ఫ్లైట్ డేటా ఉందనుకుందాం. ఓకేనా, సో అప్పుడు మీరేమవుతారు, మీరు వచ్చరికి ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్ అవుతారు, మీ దగ్గర డేటా ఉంది కాబట్టి. ఓకేనా, సో ఫర్ సపోజ్ నేను దాన్ని కన్జ్యూమ్ చేస్తాము అనుకుందాం. ఓకేనా, సో సంథింగ్ ఏదో పారామీటర్ పాస్ చేస్తేనే కదా, సంథింగ్ ఏదో పారామీటర్ పాస్ చేస్తే మీరేం చేస్తారంటే నాకు డేటా ఇస్తారు. ఓకేనా, ఇది బ్రాడర్ కంటెక్స్ట్. అంటే ఫర్ సపోజ్ ఏంటి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్లైట్ డేటా అంటే ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ డేట్స్ తీసుకుందాం. ఓకేనా, డేట్స్ లేదు అని అంటే బేస్డ్ ఆన్ మనకు వెన్యూ, అంటే ఫ్రమ్ అండ్ టు అడ్రస్. ఓకే, అడ్రసెస్. ఓకే, సో దాన్ని బట్టి అండ్ డేట్స్ని బట్టి నాకు డేటా మీరు ప్రొవైడ్ చేస్తారు అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను మీకు ఫ్రమ్, ఓకేనా, అంటే సోర్స్, డెస్టినేషన్, ఫ్రమ్ ఏది మళ్ళీ డేట్స్, అది మీకు ఇస్తాను యాజ్ అ పారామ్స్లో మీకు ఇస్తాను. అప్పుడు మీరు మీకు ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు అని అంటే, నో యూ విల్ బి ప్రొవైడింగ్ ద డేటా, దట్స్ ఇట్. ఓకేనా, సో ఇది బ్రాడర్ కంటెక్స్ట్. ఇది వచ్చరికి ఏంటంటే సోర్స్ అనుకుందా, అంటే మీ దగ్గర డేటా ఉంది, మీరు నాకు ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు అన్నది ఇట్స్ అప్ టు యూ ఇంకా. ఓకేనా, మీరు డిసైడ్ చేస్తారు అది ఏమేం పారామీటర్స్ పాస్ చేస్తే డేటా నేను ఇవ్వాలి అన్నట్టు. ఎవరు డిసైడ్ చేస్తారంటే సోర్స్ ప్రొవైడర్ డిసైడ్ చేస్తాడు. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్టెడ్స్ ఏం లేదు. ఇప్పుడు నేను కనెక్టర్ ఉందనుకో, నేనేం లేదు, మీరే మొత్తం డిసైడ్ చేస్తారు, మొత్తం మీరే. ఓకేనా, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డిసైడ్. అది అథెంటికేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఓకేనా, సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డిసైడ్. అసలు ఏ మెథడ్, హెచ్టిపి మెథడ్స్ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు మనకు ఆ, ఏది రెస్ట్లో తీసుకుంటే మనకు హెచ్టిపి మెథడ్స్ ఉంటాయి. ఆ హెచ్టిపి మెథడ్స్లో మనకు వచ్చరికి ఏంటి అని అంటే, ఏ టైప్ ఆఫ్ మెథడ్, అది కూడా అంటే ఇప్పుడు మనకి గెట్, ఓకేనా, పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్ అని ఇలా ఉంటాయి. అది కూడా డిసైడ్ చేసేది ఎవరు, సర్వీస్ వాళ్ళే, అంటే మీరే. ఓకేనా, మీ దగ్గర డేటా ఉంది కాబట్టి మీరే దాన్ని డిసైడ్ చేస్తారు. నేనేం చేయను, జస్ట్ మీరు ఇచ్చిన దానికి నేను దాన్ని జస్ట్ నేను ఏం చేస్తాను, కనెక్ట్ చేసుకుంటా, దట్స్ ఇట్. ఓకేనా, ఇది సర్వీస్ ప్రొవైడర్ అండ్ కనెక్టర్ ఎండ్లో వచ్చరికి ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ ఆధార్ కార్డు ఉంది. ఓకేనా, లేకుంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ సమ్, లేకుంటే లోన్ అప్లికేషన్స్ ఇలా సంథింగ్ ఇలా ఉంటాయి కదా. దానికి సమ్ ఆధార్ బేస్డ్ వ్యాలిడేషన్ సంథింగ్ ఇలా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉండాలనుకుంటున్నాం. ఆధార్ డేటా ఎక్కడ ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, రైట్. సో మీరేం చేస్తారు, గవర్నమెంట్స్ మామూలుగా ఏపీఐ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఏపీఐతో మీరు ఏం చేస్తారంటే యూ విల్ కన్జ్యూమ్, దట్స్ ఇట్. ఓకేనా, సో మీరేం చేస్తారు, అక్కడ మళ్ళీ వాడే, అంటే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరి దగ్గర సోర్స్ ఉందో, ఇప్పుడు మీరు కనెక్టర్ ఉందనుకో, మీ దగ్గర డేటా కావాలి, ఆ డేటా కావాలి అనుకుందాం, పాన్ కార్డ్ డీటెయిల్స్, సమ్ సిబిల్ స్కోర్ చెక్ చేయాలంటే. ఓకే, సో ఇదంతా ఎక్కడ ఉంటుంది జనరల్గా, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు, అంటే సిబిల్ బ్యూరో ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, దే విల్ టేక్ కేర్. ఓకేనా, మిగతా థర్డ్ పార్టీస్కి ఇవ్వరు. ఓకేనా, సెంట్రలైజ్డ్ ఉంటుంది అది. సో పాన్ కార్డ్ ఇన్పుట్ ఇస్తే వాళ్ళు మనకు డేటా ఇస్తారు, ఎంత సిబిల్ స్కోరు ఏంటి, సో అండ్ సో అన్నట్టు. ఓకే, ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయో ఇలానే డేటా వస్తుంది మనకు, ఫర్ సపోజ్ అనుకుందాం. సో మీరేం చేస్తారు, మీకు ఇలానే డేటా కావాలి కాబట్టి నౌ యూ యాక్ట్ యాజ్ ఎ కనెక్టర్. సో కనెక్ట్ చేసినప్పుడు ఏంటి, అగైన్ పారమ్స్ మీరేమైనా డిసైడ్ చేస్తారా, నో, సర్వీస్ ప్రొవైడరే డిసైడ్ చేస్తారని చెప్పాను.
ఏదేది అన్నీ. అంటే అథెంటికేషన్ టైప్ గానివ్వండి అది. ఏం పారామ్స్ అవి కానివ్వండి. లేదు అనంటే హెచ్‌టిపి మెథడ్స్ ఏది వాడాలి. అదంతా నౌ సర్వీస్ ప్రొవైడర్ విల్ డిసైడ్. సో, డిసైడ్ అయిపోయి మనం ఏం జేయాలి అని మనం వి విల్ కనెక్ట్ అనమాట. వి విల్ కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ వి విల్ కనెక్ట్. జనరల్‌గా ఎలా జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఒస్తది. ఓకేనా? ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్‌తోని మనం ఏం జేస్తాం అనంటే రెస్ట్‌లో తీసుకుందాం. నేను రెస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సోప్. ఓకే. సోప్‌లో ఎలాగో విజార్డ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టు క్రియేట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? రెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మజా ఉంటది. ఎందుకనంటే వి నీడ్ టు క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ మాన్యువల్ వెన్ వి ఆర్ యాక్టింగ్ యాస్ ఎ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్‌కి మనకు విజార్డ్ ఉండదు. వి నీడ్ టు క్రియేట్ ఇన్ ఎ మాన్యువల్ వే. కనెక్టర్‌దేం లేదు. మనం మొత్తం విజార్డ్‌తోనే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ క్రియేట్. సో, విజార్డ్ నుంచి ఫస్ట్ మనకు 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ నుంచి ఫస్ట్ అడిగేదేంటి జనరల్‌గా మనకు ఆహ్, వి విల్ యూ నో ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ అబౌట్ ది ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎవరిస్తారు మళ్ళీ? సర్వీస్ ప్రొవైడరే ఇస్తారు. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ పార్సింగ్ అయిపోతది. ఏంటి స్ట్రింగ్ పారామీటర్స్ ఏమన్నా ఉన్నాయా? క్వెరీ పారామీటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్. ఓకేనా? మళ్ళీ ఎక్కడన్నా టోకెన్స్ ఉన్నాయా? ఇదంతా మళ్ళీ ఎవరు అనంటే ఏమన్నా ఓఆర్ 2.0 ఉందా ఫస్ట్? అథెంటికేషన్ టైప్ ఏముంది? అదంతా సర్వీస్ ప్రొవైడరే చేస్తారు. ఓఆర్ 2.0 ఉంటే మళ్ళీ మనమేం క్రియేట్ చేయాలి ఇక్కడ పెగా ఎన్విరాన్మెంట్‌లో మనం కనెక్టెడ్స్ కాబట్టి మనమేం క్రియేట్ చేయాలి? అథెంటికేషన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. అథెంటికేషన్ ప్రొఫైల్‌లో ఓఆర్ 2.0 కేటగరీ తీసేసుకొని అక్కడే వాడు మనకు యూ నో సీక్రెట్ ఐడీ అదంతా మనకిస్తా ఉంటాడనమాట. ఓకేనా? సో, ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సింపులే ప్రాబ్లమ్ లేదు. ఓవర్ 2.0 సింపుల్ ఓన్లీ. ఓకేనా? అక్కడ మనకు చాలా గ్రాండ్ టైప్స్ ఉంటాయి యాక్చువల్లీ. 4-5 గ్రాండ్ టైప్స్ ఉంటాయి. అందులోకెళ్ళి రెగ్యులర్‌గా యూజ్ చేసే 2 హార్డ్‌లీ 2 దట్స్ ఇట్. ఓకే. మిగతా అంతా ఆహ్, బేస్డ్ ఆన్ సమ్ ఫ్యూ కాన్ఫిగరేషన్స్, బేస్డ్ ఆన్ ఫ్యూ దాన్ని బట్టి అది యూజ్ చేస్తా ఉంటాం. ఓకే. మోస్ట్‌లీ ప్రాబబ్లీ విల్ బి యూజింగ్ 2 టైప్ ఆఫ్ ఓకే. సమ్ పాస్‌వర్డ్ అదొకటి, ఇంకొకటి అథెంటికేషన్ సంథింగ్ ఏదో నేమ్ ఉంటుంది. ఓకేనా? అవి 2 మాక్సిమం ఆథరైజేషన్ అనుకుంటా. అవి 2 మాత్రమే వి విల్ బి యూజింగ్ మోస్ట్‌లీ. ఓకే. మిగతా కూడా యూజ్ చేస్తారు. బట్ దట్ ఈస్ ఇన్ ఏ డిఫరెంట్ బ్రాడర్ కాంటెక్స్ట్. సో, ఈ విధంగా మొత్తం సర్వీస్ ప్రొవైడర్ విల్ టేక్ కేర్. మొత్తం వాడే చూసేసుకుంటాడు. మనం ఏంటి అది చారిటీకే. మనం తనకి ఏం ప్రొవైడ్ చేస్తే మన డేటా వస్తది. పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. దట్స్ ఇట్. బట్ పాన్ కార్డ్ ఈస్ ఏ మై ఇన్‌పుట్. అంటే రిక్వెస్ట్ పారామీటర్ అనుకోవచ్చు కదా! రిక్వెస్ట్ పారామీటర్ ఏంటి? పాన్ కార్డ్. రెస్పాన్స్ పారామీటర్స్ మనకేంటి? సిబిల్ స్కోర్. ఓకేనా? సిబిల్ స్కోరు. ఇంకేమన్నా తన తాలూకు ఫస్ట్ నేమ్ గాని, లాస్ట్ నేమ్ గాని ఇలాంటియేమన్నా దాని తాలూకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే తనిస్తాడు. దట్స్ ఇట్. మనకు కావాల్సింది అదే కదా! సిబిల్ స్కోర్ ఎంత ఫస్ట్ ఈ పాన్ కార్డ్‌కి సిబిల్ స్కోర్ ఎంత? దట్స్ ఇట్. దాన్ని బట్టి ఇంక మనం ఏమన్నా చేసుకోవచ్చు. అంటే లోన్ బేస్డ్ ఆన్ ఇంకా మన దాన్ని బట్టి కేస్ లైఫ్ సైకిల్ బట్టి. ఓకేనా? మనం అబోవ్ 700 ఉంటే డైరెక్ట్‌లీ వితౌట్ అప్రూవల్ డైరెక్ట్‌లీ మనం లోన్ అప్లై చేసుకోవచ్చా? లేకుంటే 600-700 బిట్వీన్ ఉంటే మనం ఏం చేయాలి? అన్నది కంప్లీట్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్ఫ్. ఓకేనా? సో, అక్కడి నుంచే మనకు రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే కదా! నౌ వి విల్ బి యాక్టింగ్ ఆర్ ఈ కేస్ లైఫ్ సైకిల్‌లో మనం ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసామో మన పీఓసీ ప్రకారం అంటే మన స్పెక్ ప్రకారం మనం వి కెన్ డూ ఇట్ అన్నమాట. ఓకేనా? సో, థీస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంటిగ్రేషన్స్. ఓకే. హై లెవెల్‌గా మాట్లాడాలి. బ్రాడర్ వే. ఇలా మనం కనెక్ట్ అవ్వడానికి అంటే ఇంటిగ్రేషన్స్‌లో మనం జనరల్‌గా 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఒకటి రెస్ట్ అని చెప్తా ఉంటాం. ఓకే. రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అని. అండ్ నెక్స్ట్ వి విల్ బి హావింగ్ సోప్ అని. ఓకేనా. సింపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ ఇలా ఉంటుంది. ఓకేనా. సో, సోప్ రెస్ట్ అండ్ సోప్. జనరల్‌గా ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఇప్పుడు నేను మాటలు తెచ్చుకోలేదు. వెన్ వి క్రియేట్ దీస్ 2 అండ్ దెన్ వి టాక్ అబౌట్ ది డిఫరెన్సెస్. ఓకేనా. సోప్ దేనికి యూజ్ చేస్తారు? రెస్ట్ దేనికి యూజ్ చేస్తారు? ఆహ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చెప్పను గానీ, ఐ కెన్ సే అబౌట్ ది ఫీచర్స్. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇది దీని అడ్వాంటేజ్, ఇది దీని డిసడ్వాంటేజ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదది. ఓకే. వి షుడ్ నాట్ టర్మినేట్ దట్ యాస్ వెల్. ఓకే. ఇలా మనం మాట్లాడకూడదు కూడా. సో, దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ అండ్ సో ఆన్. దాని ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు మనం జనరల్‌గా. ఓకే. వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ వెన్ వి విల్ బి ఇన్ ఇంటర్వ్యూ ప్యానెల్ రైట్? వి విల్ బి సేయింగ్ దీస్ ఆర్ ది 2 డిఫరెన్సెస్ అంతే తప్ప దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్, దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఇలా ఏం చెప్పకూడదు. ఓకేనా. మనం ఇలా ఈ ఈ విధంగా కాకుండా వన్ మోర్ యాడెడ్ ఫీచర్ ఇలా చెప్పొచ్చు. ఇట్ సపోర్ట్స్ మోర్ దాన్ దిస్ వన్. సో, ఏ సర్కమ్‌స్టాన్స్‌లో ఇది ఇలా యూజ్ అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇలా మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దెన్ వి కెన్ యూ నో షోకేస్ అనమాట.
ఇలా ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. బట్ అదే తప్ప మాక్సిమం ఆస్పైరెంట్స్ ఇలానే మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఇంది అండ్ దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఇంది. డైరెక్ట్లీ ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, 4-5 పాయింట్స్ బట్టి కొడతారు, ఏం చేస్తారో తెలియదు కానీ 4-5 పాయింట్స్ ఫటాఫట్ ఫటాఫట్ చెప్పేస్తారు, టెక్స్ట్ బుక్ ఆన్సర్ లాగా. అది అందరికి తెలుసు. బట్ ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టింగ్ మైట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ రెస్ట్ ఉంది, రెస్ట్ ఎస్టీపీ మెథడ్స్ ఉంటాయి, దీంట్లో ఉండవనుకుందాం. అది ఉన్న అందరికి తెలుసది. దట్ ఈస్ అ కామన్, దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్, అది తెలుసది. బట్ మనం ఎలా చెప్పాలి? ఒక వీ కెన్ సే ఇట్ ఇన్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇదేంటి రెస్ట్ వచ్చరికి ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ ఏది ఎక్స్ఎంఎల్ కానీ జేసన్ కానీ ఇలా మనకు కొన్ని ఉంటాయి. అదే దీంట్లో జేసన్ మనకు ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ తప్ప ఏది ఉండదు. ఓకేనా. సో ఇలా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏముంది. సో ఎక్స్ఎంఎల్ ఫార్మ్ ఉండడం వల్ల సమ్వర్ట్ సెక్యూర్ ఉండడం వల్ల ఏమవుతుంది, మరి లైట్ వెయిటా లేకుంటే ఏంటి. సో ఈ విధంగా యూ నీడ్ టు టేక్ యూ ఇన్ టు వన్ సినారియో, వన్ రియల్ టైమ్ సినారియో, అండ్ యూ నీడ్ టు టాక్ దీస్ టు బిట్వీన్. సో ఇలా ఓకే. సో ఈ విధంగా యూ నీడ్ టు టాక్ అనమాట. డైరెక్ట్లీ డోంట్ జంప్ ఇన్ టు ది టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. ఫోర్ బుల్లెట్స్ పాయింట్ 5 బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఫటాఫట్ 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 చెప్పకండి. ఓకే, ఒక్కొక్క పాయింట్ చెప్పిన తర్వాత చెప్పండి, ఇలా లెట్ మీ టేక్ యూ టు వన్ సినారియో వేర్ ఇట్లా సమ్ కస్టమర్ ఐడి ఇట్లా సర్వీస్ ప్రొవైడర్లో ఉన్నాడు, ఇలా జరుగుతుంది ఇది. సో దట్స్ వై వీ ఇన్ దిస్ కేస్ వీ కెన్ గో విత్ ద రెస్ట్ రాదర్ దన్ గోయింగ్ ఇన్ ద సోప్. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా వై బికాస్ ఇట్ సపోర్ట్ సో అండ్ సో, లేకుంటే ఇది లైట్ వెయిట్ అను, లేకుంటే ఇది సంథింగ్ సంథింగ్ ఈ విధంగా మనం వీ కెన్ డిస్టింగ్విష్ దట్ అండ్ వీ కెన్ సే. ఓకే. సో ఈ విధంగా దెన్ వీ కెన్ ఇంప్రెస్ టు ది ఇంటర్వ్యూయర్. ఓకే, వెన్ కంపేర్ టు ది differences between I'm saying about. Okay, differences between soap and rest. అండ్ యా, కమింగ్ టు ది నెక్స్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు కనెక్టర్ ఎండ్లో ఈదర్ సర్వీస్ ఎండ్ కానీ ఈదర్ కనెక్టర్ ఎండ్ కానీ. ఓకే. సో సర్వీస్ ఎండ్స్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయవచ్చు అంతే కదా. సర్వీస్ ఎండ్లో జనరల్గా ఏంటి అని అంటే సర్వీస్ ఎండ్లోనే మొత్తం ఎర్రర్ హ్యాండ్లింగ్ జరగాలి యాక్చువల్లీ, అంతే కదా. మొత్తం ఎర్రర్ హ్యాండ్లింగ్ జరిగితేనే కనెక్టర్ వాడు ఏం చేస్తాడు, అదే సర్వీస్ అదే ఎర్రర్ హ్యాండ్లింగ్ వీడు రీయూజ్ చేస్తాడు, అంతమించి ఏం లేదు. ఓకేనా. వాడు మ్యాక్సిమం వాడే మొత్తం చేసేస్తాడు, సర్వీస్ ప్రొవైడర్ వేసేస్తాడు. ఓకేనా. సో మనం ఏం చేయాలి అని అంటే దాన్నే రీయూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా దాన్నే వి మస్ట్ రీయూజ్ దోస్. ఓకేనా. అలాంటి దాన్నే మనం రీయూజ్ చేసుకోవచ్చు. డేటా పేజ్లో మనకు ఎర్రర్ పేజ్, ఓకేనా. సో ఇలా మనకు చాలా ఉంటాయి. ఈవెన్ వీ విల్ బి హ్యావింగ్ టెంప్లెట్స్ యాజ్ వెల్. ఓకేనా, వీ కెన్ రీయూజ్ దోస్. ఓకేనా. అదే మెసేజ్ సర్వీస్ ప్రొవైడర్ ఏ మెసేజ్ ఉందో అదే మెసేజ్ మనకు వస్తుంది, అదే దాన్ని మనం చేసుకోవాలి. అంతే తప్ప మనం సొంతంగా క్రియేట్ చేయడము అలా ఏం చేయకూడదు. వై అన్నెసరీ. ఓకేనా, ఎందుకు మనం క్రియేట్ చేయడం. కాకపోతే ఏంటంటే మన నుంచి కూడా మనం వీ కెన్ డూ, అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎనీ టైప్స్ ఆఫ్ చేయవచ్చు. ఓకే. సో మనం రీయూజ్ చేస్తాం ఓకే, బట్ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎన్ని విధాలుగా చేయవచ్చు. దట్ ఈస్ ది వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్స్. ఓకేనా. ఈధర్ అది సర్వీస్ ఉందనుకో, సర్వీస్లో మీరు అకౌంట్ చేస్తారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సర్వీస్ యాక్టివిటీలో మీరు మొత్తం చేసేస్తారు. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్. ఓకేనా. సో సర్వీస్ ఎండ్లో చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు మాట్లాడాలి. ఓకేనా, సర్వీస్ ఎండ్లో చేసేటప్పుడు. ఓకే, అది ఏంటిది అని అంటే లాక్స్ గురించి మ్యాక్సిమం యూనో ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే ఏం అడుగుతారు అని అంటే హౌ కెన్ యూ చెక్ లాక్స్. ఏదైనా సర్వీసో లేకుండా కనెక్టరో ఏది మన ప్రొడక్షన్లో వర్క్ అవ్వట్లేదు, లేకుంటే 200 సక్సెస్ వచ్చింది, మరి రిజల్ట్స్ రావట్లేదు, మరి దాన్ని ఎలా చెక్ చేస్తారు. ఈ విధంగా క్వశ్చన్ ఫర్ షూర్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటివి మర్చిపోతే. మనం ఏం చేయాలి, అందుకే స్మార్ట్గా మనం లాక్స్ ముందే చెప్పేసేయాలి, ఏదో చెప్పినట్టు చెప్పేసారి. సో దట్ అప్పుడు ఏది ఇంటర్వ్యూకి ఏం అర్థమవుతుంది అని అంటే ఓకే, సమ్ వాట్ హీ నోస్ సంథింగ్ అబౌట్ లాక్స్ అండ్ హీఈస్ పోచింగ్ ఇన్ టు సమ్ లాక్ కేటగిరీ. అండ్ ఏమన్నా ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు నో హీఈస్ ఇన్సర్టింగ్ ఇన్ సమ్ లాక్ కేటగిరీస్, దట్స్ ఇట్. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో యూ నీడ్ టు ఏదో టచ్ చేయనట్టు యూ విల్ నెట్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ లాక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్వీస్ యాక్టివిటీ. ఓకేనా. సర్వీస్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేస్తారు, సో మీ అన్నీ చెప్పేస్తారు, ఏది ప్రీ ట్రాన్సిషన్ అని లేకుంటే జంప్ కండిషన్స్ అని. ఓకేనా, ఇది చెప్పేస్తారు అబ్బి అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్.
ఓకే. బట్ యూ ఫర్గాట్ అబౌట్ లాక్స్. లాక్ చేయాలి కదా మరి. మరి ఏమన్నా సర్వీస్ ప్రొవైడర్ ఉన్నప్పుడు మనం మనం ఎట్లా దాన్ని ఎలా చేయాలి మరి? అంతే కదా! సమ్ ఏదో ఓకే. ఓటీపీస్ ఉంటాయి. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ ఆర్ నో ఓటీపీ టు యూ నో హ్మ్, మెజర్ దీస్ ఎర్రర్స్. ఓకేనా? దేర్ ఆర్ మల్టిపుల్ ఓటీపీస్ ఆర్ దేర్. దట్స్ ఫైన్. బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మాన్యువల్ వే. మన మాన్యువల్ వే సంథింగ్ ఏదో మనం చేయాలి కదా! ఏమన్నా ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? లాక్స్‌లో మీరేం చేస్తున్నారు? సింపుల్‌గా మీరేం చేస్తున్నారు? లాక్ చేసేస్తే సరిపోతది కదా! ఆ టైమ్ స్టాంప్ తీసేసుకొని టైమ్ స్టాంప్ తీసేసుకొని దెన్ యూ కెన్ చెక్ ఇట్ ఈజీలీ. అప్పుడు మీకు అర్థమవుతుంది. చలో టీకే ఓకే. మనమే రాసినాం కదా స్టెప్. మనకే అర్థమవుతుంది. దెన్ వీ కెన్ అండర్‌స్టాండ్ చలో టీకే ఓకే. ఈ ఎర్రర్ వచ్చింది అనంటే సంథింగ్ ఇక్కడ ఫాల్ట్. అప్పుడు మీకు ఈజీగా అవుతుందనంటే ఏది ఇప్పుడు మీరు ట్రేసింగ్ ఈజీగా అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఈజీగా అవుతుంది. లేదు అనంటే ఓటీపీ తీసుకొని ఇంకా మీరు టైమ్ స్టాంప్ తీసుకొని ఇంకా మీరు మొత్తం ట్రేస్ చేసేయాల్సి ఓకేనా? చలో ఈ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అక్కడ ఒక 15, 20 మినిట్స్ మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటారు. ఓకేనా? సంథింగ్ ఇలా ఒక లాగ్ ఇలా పడేసారనుకో ఏముంది ఎర్రర్ వచ్చినప్పుడు ఆ స్టెప్‌కెళ్తది. అది ఎగ్జిక్యూట్ అయితది. అంతే సంగతి. ఓకే. సో, ఈ విధంగా ఉంటుంది. రైట్? ఇది అయిపోయింది. ఇది సర్వీస్ ఎండ్. సర్వీస్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ట్యాబ్‌లో కూడా మనకు ఇది మనం మాన్యువల్‌గా సర్వీస్ డెస్క్ క్రియేట్ చేస్తాం కదా! అక్కడ కూడా మనకొచ్చేసరికి ఏంటంటే మనం రెస్పాన్స్ ట్యాబ్‌లో మనకు 500 అసైన్ చేయాలి, 400 అసైన్ చేయాలి, 300 అసైన్ చేయాలి, 200 అసైన్ చేయాలి. 200 సేమ్ కాదు. మళ్ళీ లాస్ట్‌కి ఏం రాకుంటే అదర్‌వైజ్‌లోనే మనం మాక్సిమం వి నీడ్ టు ట్రై ఇన్ రెస్పాన్స్ అనమాట. లాస్ట్‌లో ఓకేనా? డైరెక్ట్‌లీ వెన్ కండిషన్ పెట్టి 200 ఇలా కాకుండా అంటే ఇట్స్ మై సజెషన్. ఓకేనా? ఏం చేయాలి అనంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యాండిల్ ద నెగెటివ్ ఎక్సెప్షన్స్. నెగెటివ్ ఎక్సెప్షన్స్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ మొత్తం అయిన తర్వాతనే ఏదైనా మిగిలి ఉంటే అప్పుడు మాత్రమే రెస్పాన్స్ ప్రొవైడ్ చేయాలి. అంతే కదా! ఎప్పుడు పడితే అప్పుడు మీరు రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తే ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ పేషెంట్ డెడ్ లాగా అయితది. ఓకే. సో, ఫస్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ ది నెగెటివ్ ఎక్సెప్షన్స్. ఫస్ట్ మీ నెగెటివ్ ఎక్సెప్షన్స్‌ని హ్యాండిల్ చేయాలా. దెన్ లేటర్ ఆన్ ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు మాత్రమే యూ నీడ్ టు ప్రొవైడ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే. అండ్ మీరు బ్రహ్మాండంగా మీరొచ్చేసరికి ఏంటంటే డేటా ట్రాన్స్‌ఫార్మ్‌లని మొత్తం రాయొచ్చు. ఓకే. రాదర్ గోయింగ్ విత్ ఆబ్వియస్‌లీ సర్వీస్ యాక్టివిటీస్ ఆర్ మాండేటరీ. బట్ అందరికి ఒకటుంటుంది. ఏంటి అనంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనము డేటా ట్రాన్స్‌ఫార్మ్ చేయలేము అని అంటాం. ఎందుకు చేయలేము? బ్యూటిఫుల్‌గా చేయొచ్చు తెలుసా? ఓకే. అలా స్టేటస్ ఫెయిల్, స్టెప్ రేట్ గుడ్ అలా కాకుండా మనం వచ్చేసరికి ఏందంటే బ్యూటిఫుల్ వేలో వి కెన్ యూ నో హ్మ్, డూ ఇట్ ఇన్ ఏ డేటా ట్రాన్స్‌ఫర్. మనకు చాలా సులువుగా గూడా ఉంటుంది. ఓకేనా? సో, లాగ్ కూడా మనం చేయొచ్చు. ఏముంది? ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టిక్యులర్ డేటా ట్రాన్స్‌ఫర్ టు బి ఫ్రాంక్. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్ ఏసినా గూడా మీరు జెప్పొచ్చు. డేటా ట్రాన్స్‌ఫర్ మీరు చేయలేరా అనంటే మాక్సిమం అందరూ ఏం చెప్తా ఉంటారు క్యాండిడేట్స్ ఏం చెప్తా ఉంటారంటే, డేటా ట్రాన్స్‌ఫర్‌ని ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయలేము కదా! సో, దట్స్ వై ఆహ్, మనం మాక్సిమం స్టెప్స్ ఉన్నాయి మొత్తం సర్వీస్ యాక్టివ్ రాస్తాం అని ఈ విధంగా చెప్తా ఉంటారు. ఓకేనా? సో, ఆ విధంగా క్వెషన్ ఇలా ఇలా ఎప్పుడు చెప్పకూడదు. సో, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఓకే. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఓకే. సో, ఏమడిగారు అనంటే హ్మ్, నాకు సర్వీస్ యాక్టివిటీ నుంచెళ్ళి ఒక ఎర్రర్ వస్తుంది. ఓకేనా? దాన్ని లాగ్ జేయాలి. ఓకే. దాన్ని లాగ్ మెసేజ్‌లో పెట్టాలి. అది ఏ విధంగా చేయాలి? యూజింగ్ డేటా ట్రాన్స్‌ఫార్మ్ అన్నాడు. దట్స్ ఇట్ అంతే. ఇదే క్వెషన్. ఈ క్వెషన్ ఎందుకేసాడు అనంటే మనోడు ఏం చెప్పాడు అనంటే డేటా ట్రాన్స్‌ఫార్మ్‌తోని ఏం జేయలేం. డేటా మ్యాపింగ్ తప్ప ఏం జేయలేం. సో, దట్స్ వై వి వి మే నాట్ రికమెండ్ డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, మనకంత కన్వీనియన్స్ ఉండదు. నేను దానికి ఒప్పుకుంటాను. యాస్ కంపేర్ టు ద యాక్టివిటీ ఓకే. కన్వీనియన్స్ ఉండదు. బట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోతది. ఇంకేమన్నా కావాలనుకుంటే మీరు యాక్టివిటీలో రాసుకోండి. సో, ఈ విధంగా యూ కెన్ టెల్. బట్ ఆ విధంగా కాకుండా వేరే విధంగా పోర్ట్రేట్ అయినసరికి ఇంటర్వ్యూ‌లో కొంచెం కోపమో ఏమొచ్చిందో తెలియదు గానీ, ఈ విధంగా క్వెషన్ ఏసాడు. ఓకేనా? సో, క్వెషన్ ఏసినప్పుడు దాన్ని మనోడు ఆన్సర్ చెప్పలేకపోయాడు ఇన్‌ఫాక్ట్. ఏముంది సింపుల్. ఏముంది పీఎక్స్ ఎక్స్‌క్యూట్ అనే యాక్టివిటీ ఫంక్షన్ ఉంది. అది తెచ్చుకోండి. ఓకేనా? అది ఏం చేస్తది? జస్ట్ ట్రూ ఆర్ అంటే బూలియన్‌లా మనకు రిటర్న్ చేస్తది. ఓకేనా? రిటర్న్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అనంటే అప్పుడు వెన్ కండిషన్ రాసుకోండి. అక్కడ ఏమన్నా స్టెప్ స్టేటస్ ఫెయిల్ ఉందా? స్టెప్ స్టేటస్ గుడ్ ఉందా? ఏంటి? ఓకేనా? అది ఫెయిల్ ఉన్నప్పుడు లాగ్ పెట్టుకోండి. ఓకే. లాగ్ మెసేజ్ ఒకటి ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో మీరు లాగ్ పెట్టుకోండి. సింపుల్ ఇంతే. ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా? మీరేం చేస్తున్నారంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీకు క్లిప్‌బోర్డ్‌లో వచ్చి పడతది. లేకపోతే ట్రేసర్‌లో వచ్చి పడతది ఆ రిజల్ట్స్. దేని రిజల్ట్స్? యాక్టివిటీ రిజల్ట్స్ వచ్చి పడతాయి. ఎందుకంటే యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టెప్. ఫైన్ అయిపోయింది. అక్కడేమన్నా మీకు యాక్టివిటీలో
మీకు ఎర్రర్ ఉంటే మీకు ఇక్కడ స్టెప్లెటర్స్ ఫైల్‌లో సంథింగ్ ఏదో కనిపిస్తది మీకు ట్రేసర్‌లో ఫర్ ష్యూర్‌గా కనిపిస్తది. ఓకేనా? లేకుంటే హ్యాస్ మెసేజెస్ సంథింగ్ ఏదో మీరు రాయండి ఇక్కడ డేటా ట్రాన్స్‌ఫార్మ్‌లో. రాసినప్పుడు ఏంటి? చలో ఠీకే. ఈ యాక్టివిటీ నుంచెల్లి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఇది వచ్చినప్పుడు మీరు లాగ్‌లో సెట్ చేయండి. దట్స్ ఇట్. లాగ్ మెసేజ్ అని ఒక వి విల్ బి హావింగ్ వన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్‌లో మీరు ఇచ్చుకోండి. సింపుల్ ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. రెండే స్టెప్పులు. మహా అయితే 3 స్టెప్పులు. ఇంతే. ఓకేనా? సో, ఇలాంటి ఏమన్నా ట్రిక్కీ క్వెషన్ ఏసినప్పుడు మీరేం చేయాలంటే యూ నీడ్ టు అనలైజ్ దిస్ పర్టిక్యులర్ సిట్యుయేషన్. సీ నేను ఇదే కరెక్ట్ వే అని చెప్పట్లేదు. ఓకేనా? నాకు ఈ విధంగా నాకు కన్వీనియంట్ ఉంది ఆన్సర్ చెప్పడానికి. ఈ విధంగా చెప్పాను. పైగా ఒకటే వే కాదు కదా ఆన్సర్ చెప్పడానికి. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఆన్సర్ దీస్ క్వెషన్స్. ఓకేనా? ఇన్ ద ఎండ్ మీరు ఏ విధంగా సింపుల్‌గా చేస్తారు? ఏ విధంగా మీరు పెగాకి అర్థమయ్యే రీతిలో చేస్తారనేదే మ్యాటర్ ఇక్కడ. తనకు కూడా అర్థం కావాలి. ఇంటర్వ్యూ కూడా అర్థం కావాలి. అరే! చలో ఠీకే. సంథింగ్ ఏ కాంప్లెక్స్ ఇచ్చినా గాని సంథింగ్ హి ఈస్ సేయింగ్ సంథింగ్. బ్లైండ్‌గా ఉండకుండా సంథింగ్ ఏదో చెప్తున్నాడు. ఓకే. విందాం. సో అండ్ సో. ఓకే. సో, ఈ విధంగా మీరు యూ కెన్ సర్పాస్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్ అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మనకు ఏం క్వెషన్ ఏయడానికి ఏముండదు. ఫర్దర్‌గా ఏముండదు. అడిగినా గాని చెప్పొచ్చు. ఏముంది ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, అంతే తప్ప కాన్ఫిడెన్స్ వేలో దీనితోని చేయలేం గదా! దీనితోని ఇది చేస్తాం కదా! ఇలా కాన్ఫిడెన్స్‌గా అడగకండి. ఇంకొకటి ఇంటర్వ్యూ‌లో ఎప్పుడు గాని మీ కాన్ఫిడెన్స్ చెక్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఆర్ యూ ష్యూర్ అని అంటాడు. ఆర్ యూ ష్యూర్ ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఇంకా 100కి 200% ఉన్నప్పుడు మాత్రం యెస్ ఐ యామ్ అని చెప్పండి. లేదు నాకు 50, 50 ఉంది అని అనుకుంటే ఆహ్, లెట్ మీ చెక్ వన్స్ అగైన్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ లేకుంటే లెట్ మీ ఎక్స్‌ప్లోర్ సంథింగ్. అదంతా అయిపోయిన తర్వాత డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని అంటాడు కదా! సో, అప్పుడు ఈ క్వెషన్ ఎయండి. ఓకేనా? ఈ విధంగా మీరు యూ కెన్ హావ్ ఇట్ ఇన్ ఐ మీన్ యూ కెన్ బి ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా? అట్‌లీస్ట్ మీరు 20 మినిట్స్, 30 మినిట్స్ దాకా ఉంటారు. ఓకే. సో, ఈ విధంగా మీరు చేయండి. ఓకే. సో, దీస్ ఆర్ ది ఫ్యూ ట్రిక్స్ ఐ కెన్ సే. ఓకే. సో, వెన్ వి ఆర్ మోస్ట్‌లీ డీలింగ్ విత్ ది ఇంటిగ్రేషన్స్ చాలా సాఫ్ట్‌గా డీల్ చేయాలి మీరు ఇంటిగ్రేషన్స్ అన్నది. దట్స్ వై ఐ యామ్ టేకింగ్ హాఫ్ అన్ అవర్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో, ఏది పడితే అది ఇంటిగ్రేషన్స్ చెప్పమాకండి. దొరికిపోతారు ఫస్ట్. దొరికిపోతారు అనంటే సీ యూ హావింగ్ ఎక్సెప్షనల్ నాలెడ్జ్ ఆన్ అదర్ రూల్స్. యూ మైట్ నాట్ హావ్ సమ్ ఎక్సెప్షనల్ నాలెడ్జ్ ఆన్ ఇంటిగ్రేషన్ అనుకుందాం. సో, మీరు ఇంటిగ్రేషన్ మీరు ఎలా పోర్ట్రేట్ చేస్తారు అనంటే రెజ్యూమేలో మంచి చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ రాస్తారు. ఒక 3-4 పాయింట్స్ ఒక 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్‌లో మెన్షన్ చేస్తే అట్‌లీస్ట్ ఎంతకన్నా గాని 2-4 పాయింట్స్ మీరు ఇంటిగ్రేషన్స్‌లో రాస్తారనుకుందాం. సో, రాసినారప్పుడు మీకు కాన్సంట్రేషన్ మొత్తం డెసిషన్ రూల్సో, డిక్లరేటివ్ రూల్సో ఇవేమి అడగడు. ఈ చిన్న చిన్న ఫ్రెషర్స్‌కి అయిపోయినాయి ఇవన్నీ. ఏం చూస్తాడు? నా ఇంటర్వ్యూ మైట్ బి లుకింగ్ ఎట్ సమ్ యూనిక్ అంటే అడ్వాన్స్డ్ రూల్స్ లైక్ ఇంటిగ్రేషన్. చాలా ఇంటిగ్రేషన్ వస్తది. ఇంటిగ్రేషన్ చేస్తాడు. మీరు ఇంటిగ్రేషన్ రాయలేదు. సమ్ వేరేదేమన్నా రాసినారనుకో అక్కడ జంప్ అయిపోతాడు. అంటే క్యూబ్ ప్రాసెసర్ ఉందనుకో చాలు. క్యూబ్ ప్రాసెసర్ ఉంటే ఇంకా అడ్వాన్స్‌కెళ్ళిపోతాడు. ఎలా? ఎందుకు క్యూబ్ ప్రాసెసర్ ఎందుకు ఫాస్ట్ ప్రాసెసింగ్. సో, ఈ విధంగా డైవర్ట్ అయిపోతాడు. మీరు ఇంటిగ్రేషన్ రాసారు కాబట్టి అక్కడే స్టక్ అయితాడు. ఫస్ట్ క్వెషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు కావచ్చు. లేకుంటే మీ ఫెమిలియర్ రూల్స్ అడుగుతాడు కావచ్చు. మళ్ళీ మీ ఫెమిలియర్ రూల్స్ అడిగేటప్పుడు గూడా మధ్యలో ఏది చెప్పినట్టు ఇంటిగ్రేషన్స్ అలా ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే మాత్రమే యూ కెన్ టర్మ్ ఇట్ యాస్ ఎ ఇంటిగ్రేషన్స్. లేదు అనుకుంటే మీరు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు ఏదో లైట్‌గా మాత్రమే చెప్పండి. మీరు చెప్పేటప్పుడు మళ్ళీ థియరిటికల్ నాలెడ్జ్ చెప్పమాకండి. అదే చెప్తున్నా. ప్రతి ఏ రూల్ చెప్పినా గాని ఓకేనా? మీరు 100కి 100% యూ నీడ్ టు టర్మ్ ఇట్ ఇన్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ సినారియో. రియల్ టైమ్ సినారియో ఎలా చెప్పాలి ఏంటి అంటే అప్పటికప్పుడు అల్లుకోండి ఏముంది. ఇప్పుడు నేను పాన్ కార్డ్ ఒకటి చెప్పుకోలేదా? లేకుంటే ఇంకా మీకు చాలా ఉంటాయి కదా! అప్పటికప్పుడు యూ నీడ్ టు ఎగ్జామైన్ దట్ వన్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని తీసుకొని చెప్పినప్పుడే తనకు అర్థమైతది. చలో టీకే ఓకే. తనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఉంది. రియల్ టైమ్ సినారియోస్‌తో తను వర్క్ చేసినాడు. లేదంటే థియరిటికల్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ చెప్పేది థియరిటికల్ మాత్రమే ఉందని నెగ్లెక్ట్ చేసేసారు ప్రొఫైల్. ఓకే. సో, వై ఐయామ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, వై ఐయామ్ స్పెండింగ్ టూ మచ్ టైమ్ రాదర్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ సర్వీస్ రెస్ట్ డైరెక్ట్‌లీ అనంటే, సర్వీస్ రెస్ట్ నేను చెప్పేటప్పుడు ఇదంతా నాకు టైం ఉండదు. చెప్పడానికి టైం ఉండదు. టు బి ఫ్రాంక్. మనమేంటి, మన కాన్సెప్ట్ ఏంటి, లేకుంటే మనకొచ్చిన యూజ్ కేస్ తీసుకొని దాని గురించి మనం చెప్తాం. అంతే. మన కాన్సంట్రేషన్ ఎప్పుడు దాని పైనే ఉంటుంది. ఈదర్ అది అయిపోయిన తర్వాతనా, లేకుంటే ముందో సంథింగ్ ఎప్పుడో చెప్పాలి. అయిపోయిన తర్వాత అంత దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు టు బి ఫ్రాంక్. ఇంటర్వ్యూ క్వెషన్స్ పైన పైన మాత్రమే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ముందు ఇఫ్ ఇన్ కేస్ మనం దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఏంటి అనంటే యూ విల్ బి కాషియస్ దట్స్ ఇట్. లేకుంటే ఏంటండి నాకు 2, 3 డేస్‌లో నాకు ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ నేను అయిపోగొడతా ఏమున్నది. 6:30-8:30 2 అవర్స్ తీసుకున్నాననుకో, 6:30-8 తీసుకున్నాననుకో, ఆరామ్సే అయిపోతది. ఒక చిన్న యూజ్ కేస్ తీసేసుకొని చెప్పేస్తే సరిపోతది. బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్ కదా! ఓకే. ఇలా చాలామంది ఇంటర్వ్యూ‌లో మీరు అటెండ్ అవుతున్నారు.
స్టిల్ సమ్ ఆఫ్ దెమ్. ఓకేనా? సో మార్నింగ్ కానీ ఈవినింగ్ బ్యాచెస్ కానీ అవుతున్నారు. ఓకే. సమ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అవుట్కమ్ వస్తున్నాయి. కొన్ని కొన్ని మనం డిస్కస్ చేసినవి వస్తున్నాయి. బట్ కొంచెం వాళ్ళు ఇన్ డెప్త్గా అడుగుతున్నారు. ఇన్ డెప్త్గా అడిగేసరికి మనం చెప్పలేకపోతున్నాం. ఓకే. సో వెన్ యూ లెర్న్ ది కాన్సెప్ట్స్ రైట్, ఒక క్వశ్చన్ని ఒక 10 టైమ్స్ ఏ విధంగా అడగొచ్చు అని అనలైజ్ చేసుకోండి. ఏం లేదు. ఒక చిన్న క్వెషన్ ఏస్తాడు. కేస్ లైఫ్ సైకిల్‌లో చిన్న క్వెషన్ ఏస్తాడు. దాన్ని మీరు 10 టైమ్స్ అనలైజ్ చేయండి. ఓకే. ఏ విధంగా క్వెషన్ ఏస్తాడు? ఏ విధంగా క్వెషన్ ఏసాక మనం ఆన్సర్ చెప్పాలి. రెడీగా ఉండాలి. బుల్లెట్ పాయింట్‌లా ఉండాలి. ఓకే. సో అలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ మీరు రెజ్యూమేలో ఏదైతే పెడతారో, ఓకేనా? మీ ఫెమిలియర్ రూల్స్ సెల్ఫ్ ఇంట్రోలో చెప్పేటప్పుడు ఏది చెప్తారో, మీరు ఎలా ఉండాలి అనంటే ఏ క్వెషన్ ఏసినా గానీ ఫటాఫట్ చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా? మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఐ థింక్ ఫ్రైడే. ఫ్రైడే ఆహ్, ఫ్రైడే ఆర్ థర్స్‌డే ఐయామ్ నాట్ ష్యూర్. ఓకే. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఓకే. అంటే ఓల్డ్ బ్యాచ్‌లే. సో, తనకి క్వెషన్ ఏసినాడు. ఏది డిక్లరేటివ్ రూల్ పైన. ఏది డిక్లేర్ ఎక్స్‌ప్రెషన్ పైన. డిక్లేర్ ఎక్స్‌ప్రెషన్ ఏం రాసినాడు అనంటే, ఒక చిన్న క్వెషన్ ఏంటి అనంటే, నాకు టార్గెట్ ప్రాపర్టీ ప్రైమరీ పేజ్ పైన ఉన్నప్పుడు మాత్రం కాలిక్యులేట్ అవ్వాలని అన్నాడు. ఇదే. ఇంతకుమించి ఏం లేదు. ఇంకా ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగారు క్వెషన్. వాడు కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. ఏముంది? ఏం యూజ్ చేస్తాం? ప్రైమరీ పేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాలిక్యులేట్ అవ్వాలి. ప్రైమరీ పేజ్‌లో లేనప్పుడు కాలిక్యులేట్ అవ్వకూడదు. ఇంతే ఇదే సినారియో. ఏం యూజ్ చేయాలి? సింపులే కదా ఇది. ఎందుకంత కన్‌ఫ్యూజన్ ఎందుకక్కడ? సింపుల్. మనం అన్ని డిక్లేర్ ఎక్స్‌ప్రెషన్‌లో ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయలే ఇప్పటివరకు. టు బి ఫ్రాంక్ ఎనఫ్ టు స్పీక్ ఎక్సెప్ట్ పీడిఎఫ్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కేటగరీ వి హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. వి హావ్ సీన్ ఇన్ ఎ రియల్ టైమ్ సినారియో యాస్ వెల్. ఒక చిన్న యూజ్ కేస్ తీసుకొని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఐ హావ్ గివెన్ ఎ పీడిఎన్ ఆర్టికల్ యాస్ వెల్. ఒక డాక్యుమెంట్‌లో మీరంతా పెట్టేసి మీకది ఇచ్చాను కూడా. బట్ వి విల్ నెగ్లెక్ట్. ఎందుకు? మనకున్నయి రెండే తెలుసు. ఓకేనా? కాలిక్యులేట్ ఆల్వేస్ అని ఒకటి. ఇంకొకటేదో ఉంటుంది. ఆన్ చేంజ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇవి రెండే చూస్తాం. ఇంక మిగతా ఏం చూడం మనం. ఏదో వన్ నాట్ కేస్‌లో ఎవడు అడుగుతారులే అని ఈ విధంగా క్వెషన్ ఏస్తాడు. ఓకేనా? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడండి. థట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను ఏ చిన్న డాక్యుమెంట్స్ నేను స్టార్టింగ్‌లో డాక్యుమెంట్ ఇవ్వలే. ఎందుకనంటే దీస్ ఆర్ ది బేసిక్స్ మనకందరికి తెలుసు. అండ్ ఒక పీడిఎన్ ఆర్టికల్స్ చూసుకుంటే మొత్తం పీడిఎన్ ఆర్టికల్స్ మొత్తం కవర్ చేసేది. కాబట్టి నేను ఓన్లీ పీడిఎన్ ఆర్టికల్స్ రిఫర్ టు పీడిఎన్ ఆర్టికల్స్ అని చెప్పేది. బట్ గోయింగ్ ఫర్దర్ నేను అడ్వాన్స్ కాన్సెప్ట్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఐ స్టార్టెడ్ గివింగ్ డాక్యుమెంట్స్. అది మేబీ కొన్ని పీడిఎన్ ఆర్టికల్‌లో ఉండొచ్చు. బట్ నేను ఆల్ టుగెదర్ మీకిస్తున్నాను. 5-6 పీడిఎన్ ఆర్టికల్స్ రిఫర్ చేసే బదులు నేనేం చేస్తున్నా ఒక డాక్యుమెంట్‌లోనే మొత్తం ఇస్తున్నాను మీకు. సో దట్ ఒకే డాక్యుమెంట్ మీకు మొత్తం ఉంటుంది దాంట్లో. బట్ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్తున్నాను. ఓకేనా? సో, ఆ డాక్యుమెంట్ టు బి ఫ్రాంక్ మీకు అది మీరు పెగాలో ఉన్నంత వరకు మీకది యూజ్ అవుతది. ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్. నేను ఏ డాక్యుమెంట్ చిన్న డాక్యుమెంట్ ఇచ్చినా గానీ ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ట్రేసర్‌లు ఏ విధంగా దాన్ని ట్రేస్ చేయొచ్చు. ప్రైమరీ పేజ్ ఏ విధంగా ట్రేస్ చేయొచ్చు. ఎక్కడ ట్రేస్ చేయొచ్చు. ఏంటి? క్యూ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఓకేనా? సో, ఇది నేను చెప్పేది. ఓకే. సో, వెన్ ఐ యామ్ డిస్కసింగ్ అబౌట్ ఇంటిగ్రేషన్స్ యాస్ వెల్. సో, మీకు నేను డాక్యుమెంటేషన్ ఎండ్ టు ఎండ్ ఇస్తాను. ఓకేనా? కన్‌ఫ్యూజన్‌గా ఉంటే మళ్ళీ దాన్ని ఒకసారి బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు కవర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ రీవిజిట్ చేయండి దాన్ని. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏమేమి లాగర్స్ మనం చేయాలి? ఇంతకుముందు ఏ విధంగా ఉండండి? 8.5 బిఫోర్ ఏ విధంగా ఉండే? 7 డాట్ వెర్షన్స్‌లో ఏ విధంగా ఉండే? ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? బై డిఫాల్ట్‌గా ఏ విధంగా ఉంటుంది? హౌ వి కెన్ చెక్? సర్వీస్ ఎండ్‌లో, కనెక్టర్ ఎండ్‌లో ఏదో లాగౌట్స్ ఏదో పోయింది. సంథింగ్ ఏదో కనెక్షనో సంథింగ్ ఏదో దుబ్బింది. ఎలా దాన్ని మనం చేయొచ్చు? రూట్ కాజ్ ఏంటి? ఎలా దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయొచ్చు? ఓకేనా? సో, ఈ విధంగా మనం వి కెన్ యూ నో ఆహ్, వి కెన్ ఎక్స్‌ప్లోర్, వి కెన్ లెర్న్. ఓకే. రైట్. సో, మీకు నేను ఏది సర్వీస్ ప్యాకేజ్ గురించి ఎండ్ టు ఎండ్ చెప్పాను. దేంట్లో యూట్యూబ్‌లో ఉంటుంది. ఓకేనా? జస్ట్ సర్వీస్ ప్యాకేజ్ ఛానెల్‌కెళ్ళి సర్వీస్ ప్యాకేజ్ అని కొట్టండి. యూ విల్ బి గెట్టింగ్ ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్. ఓకేనా? తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఓకే. ఐ సజెస్ట్ యూ టు డూ యూ నో యూ జస్ట్ వాచ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. మీ కన్వీనియంట్‌లో. సో, మీరది చూడండి ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ బాక్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? స్టిల్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అర్థం అవ్వకుంటే సర్వీస్ ప్యాకేజ్ గురించని దెన్ నాకు చెప్పండి. దెన్ మనం ఒక క్లాస్ తీసుకొని ఓకేనా? మేబీ టుమారో ఓకే? ఆర్ డే ఆఫ్టర్ టుమారో వాట్ ఇట్ మే బి.
ఓకే, అది తీసేసుకొని, ఎందుకంటే అక్కడ చెప్పేది ఇక్కడ చెప్తాను, మళ్ళీ ఇక్కడ 1 అవర్ ఎందుకు వేస్ట్ చేయాలి. ఓకే, సో అందుకే ఏం చెప్తున్నా, అక్కడ కూడా నేను క్లియర్గా మేబీ అది 30 minutes ఎంతో ఉంటుంది. ఓకే, అక్కడ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ బాక్స్ గురించి చెప్పాను. ఓకే, ఏం లేదు అక్కడ, బట్ అక్కడ వచ్చరికి ఏంటంటే దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్, పూలింగ్ గురించి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్, పూలింగ్ గురించి సపరేట్ టాపికే చెప్పాను నేను యాక్చువల్లీ. ఓకే, సో నో నీడ్ టు వరీ, నేను మీకు ఈ 2-3 డేస్లో మీకు దీని గురించి కూడా మీకు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాను. పూలింగ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఏంటి, అసింక్రనస్ వేలో మనం దీన్ని ఎలా డీల్ చేయవచ్చు ఏంటి, సో అండ్ సో అన్నట్టు. ఓకే, సో సర్వీస్ ప్యాకేజ్ని ఒకసారి రిఫర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ అక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ లాంటివి ఉంటే, ఆ డౌట్స్ కానీ లేకుంటే ఇక్కడ మనం హై లెవెల్లో చెప్పుకుందాం. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, మనం వచ్చరికి ఏంటంటే వీఆర్ డూయింగ్ విత్ ది సర్వీస్ రెస్ట్. ఓకేనా, డైరెక్ట్లీ సర్వీస్ రెస్ట్. ఈ సర్వీస్ వచ్చరికి ఏంటంటే డైరెక్ట్లీ ఇక్కడ సర్వీస్ రెస్ట్ ఉంది కదా. ఓకేనా, ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8.7 డేటా వ్యూస్, దీస్ ఆర్ ది ఫ్యూ ఏపీఐస్ యాక్చువల్లీ. ఓకేనా, ఇదంతా ఏపీఐస్. ఓకే, సమ్ V2 వర్షన్లో ఉంది. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ నత్. సో ఇదేంటి, ఇక్కడ సమ్ రిసోర్స్ నేము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చరికి ఏంటి, దీని ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఓకే, ఇది ఎక్స్పోజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇదేంటి, టెంప్లెట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీనికి ఏమైనా యూఆర్ఐ పారామీటర్స్, యూఆర్ఐ పాత్ పారామీటర్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎండ్స్. ఓకే, ఎన్ రిక్వెస్టర్ వెన్ డన్ అంటే ఏంటి, మెథడ్ ఈస్ రీడ్ ఓన్లీ. ఓకేనా, ఎనేబుల్ ఏది ఎస్ఎల్ఏ విత్ ఫాల్ బ్యాక్. ఓకే, ఎక్స్క్యూట్ యూనో సింక్రనస్లీ. ఇక్కడ మనకు అసింక్రనస్లీ కూడా ఉంటుంది, క్యూ ఫర్ ఎక్స్క్యూషన్ అని. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్స్, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, గెట్ ఏంటి, వీడు మనోడు గెట్ వాడలేదు, పోస్ట్ వాడాడు. ఓకే, సమ్ పోస్ట్లో ఏమేం పారమ్స్ పాస్ చేస్తే నాకు ఏమేం రిక్వెస్ట్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓకే, రైట్. సో ఫస్ట్ డైరెక్ట్లీ ఇలా క్రియేట్ చేయం కదా మనం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ విజార్డ్, రైట్. మనం విజార్డ్ ఏం లేదు, మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అన్నది, దట్ వీ నీడ్ టు చెక్. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, సో ఫస్ట్ వీ కెన్ హ్యావ్ వన్. జనరల్గా ఇప్పుడు మనకు ఒక సర్వీస్ రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే మీ దగ్గర డేటా ఉంది. ఓకేనా, మీ దగ్గర సమ్ క్లెయిమ్స్ రిలేటెడ్ డేటా ఉంది, సంథింగ్ ఏదో. ఓకేనా, సో యూ వాంట్ టు ప్రొవైడ్, ఆర్ నౌ యూ యాక్టింగ్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్. మీ దగ్గర డేటా ఉంది, క్లెయిమ్స్ రిలేటెడ్ డేటా ఉంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, నౌ యు ఆర్ ఎక్స్పోజింగ్. ఓకేనా, మీ దగ్గర ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ సంథింగ్, మీ డేటా ఉంది, ఆ డేటాని మీరు ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు. డేటా ఎక్స్పోజ్ అంటే మీ యొక్క సర్వీసెస్ని మీరు ఏది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సంథింగ్ ఏదో ఇన్పుట్ ఇస్తే నేను నీకు ఇస్తా అన్నట్టు. ఓకేనా, సో అది మనకు డైరెక్ట్లీ నేను చెప్పినట్టుగా వీ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ విజార్డ్ ఉంటే 3 సెకండ్స్ 4 సెకండ్స్లో అయిపోతుంది. దానికి అడిగిన కాన్ఫిగరేషన్స్ మనం పాస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, బట్ అందుకే నేను సర్వీస్ టెస్ట్లో ఎందుకు అంత స్ట్రెస్ చేసి మాట్లాడుతుంది అంటే, సర్వీస్ టెస్ట్లో మనకు విజార్డ్ ఏం లేదు. అది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ విజార్డ్ అయితే లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. అప్ టు 24.1 వర్షన్ వరకు మనకు సర్వీస్ రెస్ట్లో మనకు ఎలాంటి విజార్డ్ లేదు. ఓకే, సర్వీస్ విజార్డ్ లేదు కాబట్టి నో ఇక్కడ మనకు కొన్ని ప్రీ రిక్విజిట్ చేయాల్సి వస్తుంది, యాడ్ చేయాల్సి వస్తుంది, క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది ఏంటి ఇప్పుడు చూద్దాం. కొన్ని ప్రీ రిక్విజిట్ అంటే దోస్ ఆర్ మ్యాండేటరీ. అది లేకుంటే ఇంకా మన అక్కడ బేసిక్ ఫౌండేషన్ లేకుంటే అది మనం ఏం చేయలేము. ఇంకా మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం ఏంటి. ఓకేనా, సో అదనమాట. జనరల్గా మనకు వచ్చరికి ఏంటి అని అంటే, ఒక ఏదైనా ఇంటిగ్రేషన్స్ మీరు చేసేటప్పుడు ఫస్ట్ వీ మస్ట్ క్రియేట్ వన్ ఇంటిగ్రేషన్ క్లాస్. ఒక ఇంటిగ్రేషన్ క్లాస్లో మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఒక ఇంటిగ్రేషన్ క్లాస్ ఉంది అంటే, మీకు ఆల్రెడీ డిరైవ్ చేసి ఉందన్నమాట. అరే మీకు ఆల్రెడీ మీ బిఏ అనేవాడు లేకుంటే సంథింగ్ మీ లీడ్ అనేవాడు మీకు ఆల్రెడీ డిసైడ్ చెప్పాడు, అరే దిస్ ఈజ్ ది స్ట్రక్చర్. ఓకేనా, దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పేది, బట్ దట్ ఈస్ అ వెరీ రేర్, కరెక్టర్ యూజ్ చేస్తారు. బట్ జనరల్లీ ఓకే, మీరు ఒక ప్రోడక్ట్ బేస్డ్ సంథింగ్ ఏదో అనుకుందాం.
సో మీకు ఆల్రెడీ అక్కడ ఒక క్లాస్ డిఫైన్ చేసి ఉంటుంది సంథింగ్ ఏదో, ఓకేనా, సమ్ సిడబ్ల్యూఆర్ ఐఫన్ ఇంటర్, ఓకేనా. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఇంటిగ్రేషన్. దీంట్లో ఇంకా మీరు సబ్ డివిజన్గా ఇంకా మీరు వెళ్ళాలి అనుకుంటే సిడబ్ల్యూఆర్ ఐఫన్ ఇన్ ఐఫన్ సర్వీసెస్ ఐఫన్ ఇంకా మీరు చేయాల్సిన వస్తే సో అండ్ సో. లేదు డైరెక్ట్ నేను ఇంట్ లేయర్లో అంటే ఇంటిగ్రేషన్ లేయర్లో నేను చేద్దాం అనుకుంటే సిడబ్ల్యూఆర్ ఐఫన్ ఇంట్ ఇలా మీరు చేయవచ్చు. ఇట్స్ అప్ టు యూ, కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్ అనమాట, ఓకేనా. సో కొన్ని కొన్ని సర్వీసెస్ అంటే కొన్ని కొన్ని ఏపీఐస్ ఈ విధంగా ఉంటాయి కి ఒక్కసారి మనం క్రియేట్ చేసేసి దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్రాస్ సమ్ అదర్ చైల్డ్ క్లాసెస్లో ఇంటిగ్రేషన్స్లో ఉన్న చైల్డ్ క్లాసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్లో ఉన్న వేరే లేయర్స్ అంటే చైల్డ్ లేయర్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో యూజ్ చేద్దాం అని అనుకుందాం అనుకో. అలాంటి కేసెస్లో మీరు సిడబ్ల్యూఆర్ ఐఫన్ ఇంట్లో మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. దట్ ఈస్ ద ఇంకా బేసిక్ అనమాట. డైరెక్ట్ ఇంట్ లేయర్ పెట్టేసి ఇంకా మీరు వచ్చేస్తుంది ఇంకా, ఓకేనా. దట్టు ఎప్పుడు అది మీరేమన్నా రివ్యూ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అది ఏమన్నా రివ్యూ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు మనకు పెగా ఏపీఎస్ ఉన్నాయి. ఇప్పుడు పెగా ఏపీఎస్ ఉన్నప్పుడు మనకి ఏంటి అని అంటే కొన్ని కొన్ని ఇప్పుడు నాకు కేస్ ఐడి ప్రొవైడ్ చేసినప్పుడు కేస్ డీటెయిల్స్ వస్తుంది, ఓకేనా. కొన్ని కొన్ని ఏపీఎస్ ఉంటాయి, కేస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, అక్కడ కేస్ ఐడి ప్రొవైడ్ చేయాలి. కేస్ ఐడి నాకు బట్ పీజీ ఐడి అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు మనకు డీటెయిల్స్ వస్తుంది, ఏమేమి తాలూకు ఎప్పుడు క్రియేట్ అయింది ఏంటి సో అండ్ సో అన్నట్టు, ఓకేనా. లేకు ఒక ప్రాపర్టీని అప్డేట్ చేయాలనుకో, ఆ ప్రాపర్టీ కూడా అప్డేట్ చేయడానికి పోస్ట్ వాడతాను. సో ఇదంతా ఏంటి అని అంటే నాకు హోల్ ఐ కెన్ రీయూజ్ దట్ ఏపీఐ కదా. అలాంటి కేసెస్లో దెన్ ఐ కెన్ రీయూజ్ దోస్ కదా. సో అలాంటి కేసెస్లో యూ కెన్ డూ. బట్ ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి, మీరు సిడబ్ల్యూఆర్ ఇంట్లో వాడాలా అంటే ఇంటిగ్రేషన్ లేయర్లో వాడాలా. లేదు అని అనుకుంటే, ఓకేనా, లేదు అని అనుకుంటే సింపుల్గా సిడబ్ల్యూఆర్ ఇంట్, ఓకేనా, మీ ప్రైమరీ క్లాస్, ఓకేనా, ఇలా ఇలా వాడాలి. ఇట్స్ అప్ టు యూ అనమాట, ఓకేనా. సో సింపుల్గా నేనేం చేస్తాను అని అంటే ఒక ఇంటిగ్రేషన్ క్లాస్ అంటే ప్రైమరీ క్లాస్ అని పెడతాను, ఓకేనా. ప్రైమరీ క్లాస్, నేను ప్రైమరీ క్లాస్ అని పెట్టేసి నౌ ఐ కెన్ ఈజీలీ వాట్ టెల్ ఒక ప్రైమరీ క్లాస్ అని ఇక్కడ పెడుతున్నాను, ఓకేనా. ఈ ప్రైమరీ క్లాస్లో ఇప్పుడు నేను వచ్చరికి ఏంటి అని అంటే నేను సింపుల్గా సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ అని పెడుతున్నాను, ఓకేనా. ఈ సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ అని పెట్టినప్పుడు నాకు ఈజీగా నాకు అండర్స్టాండ్ అయిపోతుంది, ఓకే. సో ఈ విధంగా ఉండొచ్చు సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ, రైట్. ఇప్పుడు నాకు ప్రైమరీ క్లాస్ నాకు సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఈ ఇంటిగ్రేషన్ వచ్చింది, అంత అయిపోయింది. ఇప్పుడు నాకు దీంట్లో ఏంటి అని అంటే నేను చెప్పాను కదా మీ దగ్గర క్లెయిమ్స్ ఉన్నాయి. క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ దగ్గర క్లాసెస్ రెండు ఉండాలి. ఒకటి ఏంటి, ఒకటి రిక్వెస్ట్ క్లాస్, ఒకటి రెస్పాన్స్ క్లాస్, ఓకే. రిక్వెస్ట్ క్లాస్ అంటే ఏంటి, రెస్పాన్స్ క్లాస్ అంటే ఏంటి ఫస్ట్ నేర్చుకుందాం. నేను ఫస్ట్ కేసులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి అని అంటే సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి పాన్ కార్డు కావాలి. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సిబిల్ స్కోర్ కావాలి అని అంటే ఏంటి, నేను పాన్ కార్డ్ అనేది ఇన్పుట్ ఇస్తున్నా. పాన్ కార్డ్ నెంబర్ ఐఎమ్ ప్రొవైడింగ్ యాజ్ అన్ ఇన్పుట్. అంటే దేంట్లోకి వస్తుందో, రిక్వెస్ట్ వస్తుందో రెస్పాన్స్కి వస్తుందో, ఆబ్వియస్లీ రిక్వెస్ట్కి వస్తుంది. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, పాన్ కార్డ్ ఐడి నెంబర్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా. చలో నౌ రిక్వెస్ట్ క్లాస్లో ఇప్పుడు నాకు ఏం ఉండాలి, సమ్ రిక్వెస్ట్ క్లాస్లో సంథింగ్ రిక్వెస్ట్ క్లాస్లో నేను ఒక రిక్వెస్ట్ ప్రాపర్టీ అనేది క్రియేట్ చేసుకుంటా. సింగిల్ వాల్యూ కదా, సింగిల్ వాల్యూ ప్రాపర్టీ, ఓకేనా. అక్కడ పేజ్ లిస్ట్ అవసరం లేదు. నార్మల్గా వీ డోంట్ యూస్, సింగిలే కదా. ఇప్పుడు నేను ఒకటే సింగిల్ పారామ్స్ని పాస్ చేస్తాను. పేజ్ లిస్ట్ కావాలనుకో దెన్ యూ కెన్ డూ. మరి అంత కాంప్లిసిటీ అవసరం లేదు, పేజ్ లిస్ట్ కూడా అవసరం లేదు. పేజ్ క్రియేట్ చేసుకున్నాను, యూ కెన్ డూ, దట్స్ నాట్ అ బిగ్ డీల్. లేకుంటే మోస్ట్ ప్రాబబ్లీ వీ కెన్ యూస్ సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఇట్ సెల్ఫ్, అంతే కదా. చిన్న చిన్న ప్రాపర్టీస్ మనం ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తాం, అయిపోయింది ఇంతే. చలో ఇప్పుడు నేను పాన్ కార్డ్ ఇస్తున్నా అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు రిక్వెస్ట్, అంతే కదా, రిక్వెస్ట్ కావాలి. చలో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రిక్వెస్ట్ ఫస్ట్ ఒక రిక్వెస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాను, అంతే కదా, ఒక రిక్వెస్ట్ క్లాస్. చలో రిక్వెస్ట్ క్లాస్, ఓకే. ఆ రిక్వెస్ట్ క్లాస్కి జనరల్గా ఇప్పుడు నాకు ఏముంటుంది, సిడబ్ల్యూఆర్ ఐఫన్ ఇంట్ ఐఫన్ రిక్వెస్ట్ క్లాస్, ఇంతే కదా, ఓకేనా. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ క్లాస్, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ క్లాస్ వచ్చింది, దట్స్ ఇట్. చలో ఇప్పుడు నాకు ఈ రిక్వెస్ట్ క్లాస్లో, ఓకేనా, ఇప్పుడు ఈ నాకు రిక్వెస్ట్ క్లాస్లో జనరల్గా ఇప్పుడు నాకు ఏముంటుంది, నౌ ఐ విల్ క్రియేట్ వన్ రిక్వెస్ట్
పేజ్ టైప్ ప్రాపర్టీ. ఇక్కడ మనకేంటి సమ్ ఏదో క్లెయిమ్ ఐడియా లేకపోతే పాన్ కార్డ్ ఐడియా సంథింగ్ ఏదో. ఓకేనా, చలో ఇప్పుడు నేను ఏమి ఇస్తాను, ఐ విల్ నాట్ క్రియేట్ ఎనీథింగ్, లెట్ మీ క్రియేట్ ప్రాపర్టీ. నేను సింగిల్ పేజ్ అది సింగిల్ వాల్యూ అనుకున్నాను కదా, దెన్ ఐ కెన్ డూ క్రియేట్ అ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? సింగిల్ వాల్యూ ప్రాపర్టీ. క్రియేట్ ఏ సింగిల్ వాల్యూ ప్రాపర్టీ, దట్స్ ఇట్, అంతే. ఓకేనా, ఈ సింగిల్ వాల్యూ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఇప్పుడు నాకు? సిడబ్ల్యూఆర్ ఓకే ఐఫన్ ఇంట్ ఐఫన్ రిక్వెస్ట్ క్లాస్లో నాకు సింగిల్ వాల్యూ ప్రాపర్టీ ఉంది. ఓకేనా, చలో నేను ఇది ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నా కదా, ఇది నేను ఇస్తున్నా. ఓకేనా, యాజ్ ఎ ఇన్పుట్గా ఇస్తున్నా. చలో ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఏం రావాలి? ఇప్పుడు నాకు మళ్ళీ రెస్పాన్స్గా ఇప్పుడు నాకు ఏం రావచ్చు అని అంటే, నౌ ఐ కెన్ గెట్ ఇదే ఇప్పుడు నాకు రెస్పాన్స్ క్లాస్, అంతే కదా. చలో రెస్పాన్స్ క్లాస్లో చిన్నగా ఇప్పుడు ఇక్కడ తీసేసి రెస్పాన్స్ క్లాస్. చలో ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఏ విధంగా రావాలి జనరల్గా? ఓకేనా, ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ రావాలి. ఏమేం ప్రాపర్టీస్ రావాలి? నౌ క్రియేట్ ప్రాపర్టీస్. ఏమేం ప్రాపర్టీస్ జనరల్గా? ఇప్పుడు మనం పాన్ కార్డ్ తీసుకున్నాం అనుకో, పాన్ కార్డ్ తీసుకున్నప్పుడు నాకు పాన్ కార్డ్ ఐడి అంటే ఏది నాకు ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు రెస్పాన్స్ ఏమేమి రావాలి? నాకు కస్టమర్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సిబిల్ స్కోర్, మెయిన్గా సిబిల్ స్కోర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, ఈ 4 రిజల్ట్స్ రావాలనుకున్నాం. ఓకేనా, నా దోస్ ఆర్ నథింగ్ బట్ వాట్ మై రెస్పాన్స్ ప్రాపర్టీస్. మరి రెస్పాన్స్ ప్రాపర్టీ ఎక్కడ ఉండాలా? ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా, సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర వెయిట్ ఉండాలి అది కదా. దట్ హ్యాస్ బిన్ లింక్ టు ద రెస్పాన్స్ క్లాస్, దట్స్ ఇట్. అంటే ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలా? ఫస్ట్ ఒక ప్రైమరీ క్లాస్ క్రియేట్ చేయాలా, సిడబ్ల్యూఆర్ ఇంట్. ఆ ఇంటిగ్రేషన్ క్లాస్లో మనం ఏం చేయాలంటే ఒక రిక్వెస్ట్ క్లాసు దాని తాలూకు ప్రాపర్టీ, ఓ రెస్పాన్స్ క్లాసు దాని తాలూకు ప్రాపర్టీస్. ఇక ప్రాపర్టీస్ అని చెప్పాను. మీకు పాన్ కార్డ్ ఇన్పుట్ ఇస్తే సిబిల్ స్కోర్ ఒకటే రావాలి అనుకున్నప్పుడు సింగిల్ ప్రాపర్టీ. బట్ జనరల్గా అలా ఉండదు, మల్టిపుల్ మనకు ఏది రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దెన్ వీ కెన్ డూ ఇట్. ఓకేనా, అప్పుడు నాకు రిజల్ట్స్ పేజ్ లిస్ట్ ద్వారా కూడా వస్తాయి కదా, పేజ్ లిస్ట్ ద్వారా కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్లైట్ డీటెయిల్స్ అని తీసుకుందాం. ఫస్ట్ క్లాస్కి ఎగ్జాంపుల్ ఒకటి స్టార్టింగ్లో నేను సమ్ సోర్స్ డెస్టినేషన్ ఫ్రమ్ ఏది డేట్ నేను చేసేస్తే నాకు ఐ విల్ గెట్ సమ్ 20 to 30 రిజల్ట్స్ కదా. అంటే ఇప్పుడు నా పేజ్ లిస్ట్ అన్నట్టే కదా, సమ్ పిఎక్స్ఎల్ 20 or 10 దాకా వస్తూ ఉంటాయి. ఓకే, సో అలాంటివి మనం ఎలా డీల్ చేయాలి ఏంటి అన్న దాని వీకెండ్లో. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ప్రాపర్టీస్. అక్కడ నాకు పేజ్ లిస్టే. ఓకేనా, సో ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఐఎమ్ క్రియేటింగ్, సింపుల్ అంతే. ఒక సింగిల్ వాల్యూ ప్రాపర్టీ లాగా నేను క్రియేట్ చేస్తున్నా దేంట్లో, రెస్పాన్స్ క్లాస్లో. ఇది అయిపోయింది. ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు కావాల్సి వస్తే ఒక యూజర్ నేమో లేకుంటే క్లయింట్ నేమో, ఓకేనా, క్లయింట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమో డిఓబి సంథింగ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు రాసుకోవచ్చు కూడా. ఓకేనా, ఏది క్లెయిమ్ ఐడి, క్లెయిమ్ ఐడి ఇక్కడ మనం పెడదాంలే. నెక్స్ట్ ఏంటి, ఫుల్ నేమ్. ఓకేనా, కస్టమర్ ఫుల్ నేమ్. ఓకేనా, ఫుల్ నేమ్ ఒకటి, డిఓబి ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏజ్ ఒకటి, డిఓబి వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఇంకా సరేలే, ఏజ్ ఒకటి. ఓకేనా, ఇంకేమన్నా యూనిక్ ఏమన్నా ఉంటే పాన్ కార్డ్ నెంబర్. ఓకేనా, పాన్ కార్డ్ నెంబర్. ఓకే, ఇలా మనకు ఇవ్వచ్చు అనమాట ఈజీగా. ఓకే, సో ఇది ఇంతే సింపుల్. ఇక్కడ మనం చేసినప్పుడు ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, క్లెయిమ్ ఐడి, క్లెయిమ్స్ ఐడి, దట్స్ ఇట్, అయిపోయి. ఇది ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నాకు ఏం అర్థమవుతుందంటే క్లెయిమ్స్ ఐడి నాకు పాస్ చేసినప్పుడు, ఓకే, క్లెయిమ్స్ ఐడి నాకు పాస్ చేసినప్పుడు నౌ ఐ కెన్ గెట్ కస్టమర్ ఫుల్ నేమ్, డిఓబి, ఏజ్, పాన్ కార్డ్ నెంబర్, దట్స్ ఇట్, ఇంతే. ఓకేనా, సో దిస్ ఈజ్ మై బేసిక్ స్ట్రక్చర్. ఇది అయిపోయింది. మరి నాకు లింకింగ్ కావాలి కదా, సిడబ్ల్యూఆర్ ఇంట్ నేను క్రియేట్ చేసినాను, అంతా అయిపోయింది. నాకు రిక్వెస్ట్ క్లాస్లో అయిపోయింది, రెస్పాన్స్ క్లాస్లో అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది నేను ఎక్స్పోజ్ చేయలేను కదా, డైరెక్ట్ ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయలేను కదా. సంథింగ్ ఐ కెన్ క్రియేట్ సమ్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్.
ఓకేనా, సంథింగ్ ఐ నీడ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ పేజెస్. అంటే ఏంటి, రిక్వెస్ట్ పేజ్ ఒకటి, రెస్పాన్స్ పేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. కన్ఫ్యూజన్ ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక డేటా టైప్ క్రియేట్ చేశారండి, ఒక డేటా టైప్ క్రియేట్ చేశారు మీరు. ఆ డేటా టైప్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్గా మీరు ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తారు కదా, సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ మీరు క్రియేట్ చేస్తారు. అయిపోయింది. ఈ డేటా క్లాస్ని నౌ యూ మస్ట్ రీయూజ్ ఇన్ యువర్ వర్క్ లేయర్ కదా. వర్క్ లేయర్లో కానీ ఇంకా వేరే ఎక్కడ దగ్గర కానీ మీరు దీన్ని ఈ డేటా క్లాస్ ఉన్న డేటాని మీరు యూజ్ చేయాలనుకుంటే దెన్ యూ క్యాన్ డిఫైన్ ఇట్ యాజ్ ఈదర్ పేజ్ ఆర్ పేజ్లీ సంథింగ్ ఏదో కదా. అక్కడ పేజ్ డెఫినేషన్ ఏది వేస్తారు మీరు, ఆ పేజ్ డెఫినేషన్లో మీరు రిక్వెస్ట్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రిక్వెస్ట్ క్లాస్ తాలూకు మీరు పేజ్ డెఫినేషన్ ఇది ఇస్తారు. రెస్పాన్స్ క్లాస్ అంటే రెస్పాన్స్ పేజ్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఈ రెస్పాన్స్ క్లాస్ తాలూకు మీరు ఇది ఇస్తారు. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు, చాలా సింపుల్. ఓకేనా. చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, చలో వీ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ వన్ రిక్వెస్ట్ పేజ్, దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ఈ రిక్వెస్ట్ పేజ్ క్రియేట్ ఏ రిక్వెస్ట్ పేజ్, దట్స్ ఇట్. ఈ రిక్వెస్ట్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దీని డెఫినేషన్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఓకేనా, నా క్రియేట్ రిక్వెస్ట్ పేజ్. ఈ రిక్వెస్ట్ పేజ్ ఎలా ఉంటుంది జనరల్గా, ఇప్పుడు మనం మాట్లాడితే సిడబ్ల్యూఆర్ -end రిక్వెస్ట్ క్లాస్. ఓకేనా, ఎవడు వీడు పేజ్ డెఫినేషన్ నేను మాట్లాడి. ఓకేనా, లేకుంటే ఇక్కడే పెడదాం. ఓకేనా, వీడు నా పేజ్ డెఫినేషన్ అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటాడు వీడు. చలో అయిపోయింది, ఇంతమించి ఏం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు నేను పేజ్ ప్రాపర్టీ వాడు రిక్వెస్ట్ పేజ్. ఓకేనా, ఇదే ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ రిక్వెస్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ రెస్పాన్స్ పెడితే సరిపోతుంది అంతే. ఓకే, నా క్రియేట్ రెస్పాన్స్ పేజ్ టైప్ ప్రాపర్టీ డెఫినేషన్ ఇక్కడ రిక్వెస్ట్ బదులు రెస్పాన్స్ క్లాస్. ఇక్కడ పేజ్ దగ్గర రిక్వెస్ట్ పేజ్ కదా, రెస్పాన్స్ పేజ్. దట్స్ ఇట్, ఇంతమించి ఏం లేదు. ఓకే, చలో ఇప్పుడు ఏం చేసినాం, ఫస్ట్ మనం ఒక ప్రైమరీ క్లాస్ క్రియేట్ చేసినాం. ఏంటి అది, సిడబ్ల్యూఆర్ -int. ఓకేనా, ఇది క్రియేట్ చేసిన తర్వాత ఓకేనా, జనరల్గా వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ చైల్డ్ రిక్వెస్ట్ క్లాస్. చైల్డ్ రిక్వెస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది, సిడబ్ల్యూఆర్ -int రిక్వెస్ట్ క్లాస్. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఒక చైల్డ్ రెస్పాన్స్ క్లాస్ ఒక క్రియేట్ చేసినాం. ఆ రెస్పాన్స్ క్లాస్లో ఏంటి, సిడబ్ల్యూఆర్ -int రెస్పాన్స్ క్లాస్. దాంతో అయిపోయింది. ఈ రెండు క్లాసెస్ క్రియేట్ చేసినాం. ఈ క్లాసెస్ మన జనరల్గా ఎందుకు క్రియేట్ చేస్తాం, టు హోల్డ్ సమ్ డేటా. కాబట్టి ఆ డేటా ఉండడానికి మనం ఏం క్రియేట్ చేసామనంటే, ఇక్కడ మనం ఒకటి యూజర్ ఐడి ఆర్ క్లెయిమ్స్ ఐడి ఆర్ పాన్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ ఐడి సంథింగ్ ఇలా, లేకుంటే ఆధార్ నెంబర్ ఇలా. ఓకేనా, ఇలా ఉండడానికి మనం ఏం చేసినామనంటే, నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ సింగిల్ వాల్యూ ప్రాపర్టీ. ఓకేనా, మీరు ఎన్ని ప్రాపర్టీస్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే, రిక్వెస్ట్గా ఎన్ని ప్రాపర్టీస్ మీరు యూనో ఇద్దాం అనుకుంటున్నారు. ఒక ప్రాపర్టీ అంటే క్లెయిమ్స్ ఐడి ఇస్తే నాకు రెస్పాన్స్గా నాకు ఈ డీటెయిల్స్ రావాలి కాబట్టి నౌ ఐ షుడ్ క్రియేట్ ఫ్యూ రెస్పాన్స్ ప్రాపర్టీస్ అండర్ రెస్పాన్స్ క్లాస్. దట్స్ ఇట్, ఇంతే. ఓకేనా, సో దీస్ ఆర్ ది వీ కెన్ సే ప్రీ రిక్విజిట్. ఓకేనా, సో ఈ విధంగా మనం చేయవచ్చు. ఓకే, సో ఫస్ట్ వీ కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ క్రియేట్ వన్ ప్రైమరీ క్లాస్. ఆల్రెడీ ఉండొచ్చు సిడబ్ల్యూఆర్ INT అన్నది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ లేకుంటే దెన్ వీ కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ క్రియేట్ వన్ సిడబ్ల్యూఆర్ int. ఓకేనా, int క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ క్రియేట్ వన్ దీస్ టైప్స్. ఓకేనా, ఏంటి, వీడియో రిక్వెస్ట్ పేజ్ ఒకటి. ఓకేనా, ఫస్ట్ మనం ఈ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఎవడు సిడబ్ల్యూఆర్ int రిక్వెస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనా, వీడి క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలా, వీడి ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేసిన దానికి మనం వచ్చరికి ఏంటి అని అంటే, నౌ వీ నీడ్ టు క్రియేట్ వన్ రిక్వెస్ట్ పేజ్. దీంట్లో ఓకేనా, దీంట్లో మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ పేజ్ క్రియేట్ చేయాలి. ఆ రిక్వెస్ట్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనం పేజ్ డెఫినేషన్ ఏమి ఇవ్వాలా, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీనికి ఇవ్వాలి.
ఏది సిడబ్ల్యూఆర్ ఐఫోన్ ఇంట్ ఐఫోన్ రిక్వెస్ట్ క్లాస్ అయిపోయింది. వీడు ఇప్పుడు నాకు రిక్వెస్ట్ పేజ్ అయిపోయింది. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, నా రిక్వెస్ట్ క్లాస్, నా రెస్పాన్స్ క్లాస్లో నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఇట్స్ లైక్ యువర్ డేటా టైప్ లాంటిది. ఓకేనా, ఐఎమ్ రీయూజింగ్ ఎట్ దిస్ పర్టికులర్ స్టేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ సిడబ్ల్యూఆర్ ఐఫోన్ ఇంట్ లేయర్లో నేను రెస్పాన్స్ పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఇదిగో ఈ విధంగా ఒక రెస్పాన్స్ పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఈ రెస్పాన్స్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను పేజ్ డెఫినేషన్ ఏం ఇవ్వాలి, ఆబ్వియస్లీ ఇదిగో వీడ్ ఇవ్వాలి. అందుకే ఇది ఇస్తున్నాం. ఇంతే, ఏం లేదు, చాలా సింపుల్ కదా. ఓకేనా, సింపుల్గా 2 స్టెప్స్లో అయిపోయింది. ఓకేనా, ఇదే ఇంటిగ్రేషన్, ఇదే రెస్ట్ ఇంటిగ్రేషన్. ఓకేనా, ఇదే మనము ప్రాక్టికల్ చూడాలి. ఓకేనా, సో ఇది మీరు అంటే ఇలానే చెయ్యాలా అని అంటే ఈ దిస్ ఈస్ ది వన్ ఎఫెక్టివ్ వే అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే యు ఆర్ అంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే సిడబ్ల్యూఆర్ ఐఫోన్ ఇంట్లో కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయకపోయినా కానీ డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్లీ యూ కెన్ రీయూజ్ అనమాట. ఎందుకంటే చైల్డ్ కంటెక్స్ట్ కాబట్టి యూ కెన్ రీయూజ్. ఓకేనా, యూ కెన్ రీయూజ్ అండ్ ఇదంతా ఒకటే కంటెక్స్ట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ రీయూజ్. ఓకేనా, బట్ మై కంటెక్స్ట్ ఈజ్ టు హ్యావ్ ఏ లింక్ బిట్వీన్, అంటే లింకింగ్ ఉండాలి. అంటే నాకు పేరెంట్కి చైల్డ్కి లింకింగ్ ఉండాలి కాబట్టి నౌ ఆ లింకింగ్ని జనరేట్ చేస్తున్నా. ఎక్కడ జనరేట్ చేస్తున్నా, పేరెంట్ స్ట్రక్చర్లో జనరేట్ చేస్తున్నా. పేరెంట్ స్ట్రక్చర్లో లింకింగ్ని జనరేట్ చేస్తున్నా కాబట్టి వేర్ ఎవర్ ఐ గో, ఓకే, లింకింగ్ అలానే ఉంటుంది. ఆ లింకింగ్ అలానే ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు రీయూజబుల్కి ఈజీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఎవరు ఏమడినా కానీ ఇదే చెప్పేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫస్ట్ యూ కెన్ క్రియేట్ వాట్, డైరెక్ట్లీ ఇది చెప్పకండి రిక్వెస్ట్ పేజ్, మీకు ఇదేం అర్థం కాదు. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ ఏది చెప్పాను ఇది, ఇలా రండి మీరు. ఓకేనా, ఫస్ట్ బ్లూ, దాని తర్వాత రెడ్. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ వాట్, రిక్వెస్ట్ క్లాస్. ఓకేనా, ఆ రిక్వెస్ట్ క్లాస్ ఇదిగో, దిస్ ఈజ్ అవర్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మీరు ఇది క్రియేట్ చేయండి. దాని తర్వాత మీరు రెస్పాన్స్ క్లాస్లో ఇదిగో ఈ ప్రాపర్టీస్ మీరు క్రియేట్ చేయండి. ఈ ప్రాపర్టీస్ మీరు వచ్చేసరికి లింకింగ్ క్రియేట్ చేయడానికి మీరేం చేస్తారు అంటే యూ నీడ్ టు క్రియేట్ రిక్వెస్ట్ పేజ్, రెస్పాన్స్ పేజ్. రిక్వెస్ట్ పేజ్కి పేజ్ డెఫినేషను ఇదిగో వీడు, ఆటోమేటికల్ వీడు వస్తాడు. రెస్పాన్స్ పేజ్కి వీడు. అయితే ఇక్కడ ఈ విధంగా చేయడానికి ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదంతా బాగానే ఉంటుంది. మీకు రేపు పొద్దున్న ఒక డేటా అన్నది మీరు ఎడిట్ చేయాలి. సంథింగ్ యూ వాంట్ టు ఎడిట్ వన్ డేటా, సంథింగ్ ఏదో ప్రాపర్టీ, ఫుల్ నేమ్ దగ్గర మిడిల్ నేమ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారా? ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు కదా, ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికల్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇయర్. అంతేగా, దట్స్ వాట్ వి సే ఇట్ రీయూస్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ కాదు, క్లెయిమ్స్ ఐడి కాకుండా నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను అనుకుందాం. సంథింగ్ ఏదో మిడిల్ నేమ్, ఓకేనా, సంథింగ్ ఏదో మిడిల్ నేమ్ అని ఇలా నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు సింపుల్ ఐ కెన్ క్రియేట్ ఓవర్ హియర్ కదా, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆటోమేటికల్లీ. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆటోమేటికల్లీ, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ దట్స్ అ పేజ్. ఓకేనా, డెఫినెట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో నాకు ఈజీగా ఫీజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నాకు ఇక్కడ నా మిడిల్ నేమ్ నాకు క్రియేట్ చేయడానికి కానీ, ఏమైనా ప్రాపర్ డిలీట్ చేయడానికి కానీ నాకు ఈజీగా ఫీజిబిలిటీ ఉంటుంది. డిలీట్ అంటే చేయకూడదు, ఓకే, బట్ యూ కెన్ యాడ్ ఆన్, కస్టమైజ్ చేయవచ్చు, లేకుంటే ఇంకేమైనా చేయవచ్చు. ఓకేనా, సో యూ కెన్ యాడ్ ఆన్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఇట్ సమ్ అదర్ కస్టమైజేషన్, అలాంటి మీ ప్రాపర్టీస్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకే, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, సింపుల్ మీరు ఇక్కడ ఈ కంటెక్స్లో అంటే చైల్డ్ కంటెక్స్లో మీరు ఇక్కడ యాడ్ ఆన్ చేసేసి సరిపోతుంది. ఓకే, డైరెక్ట్లీ ఇక్కడ వచ్చి పడుతుంది. ఓకే, అండ్ దెన్ జనరల్గా ఇప్పుడు మీరు ఎక్కడ మీరు దీన్ని చేంజ్ చేశారు, రెస్పాన్స్ పేజ్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు అక్కడ ప్రాపర్టీ మ్యాప్ చేస్తారు కదా. యాక్టివిటీలో సర్వీస్ యాక్టివిటీ ఇస్ ద ఫస్ట్, అంతే కదా. వితౌట్ సర్వీస్ యాక్టివిటీ యూ కాంట్ డూ ఇట్. సో సర్వీస్ యాక్టివిటీలో మీరు ఏం చేస్తారు, ప్రాపర్టీ మ్యాపింగ్ చేస్తూ ఉంటారు కదా. ఓకేనా, ఆ ప్రాపర్టీ మ్యాపింగ్ చేసినప్పుడు ఈ మిడిల్ నేమ్ కూడా యాడ్ చేయండి, అయిపోయింది. పెగా విల్ టేక్ కేర్, దట్స్ ఇట్, అంతమించి ఏం లేదు. ఓకేనా, సో మీరు ఇది చేసేటప్పుడు ఓకేనా, ఒకసారి టెస్టింగ్ చేయండి, మీకు ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్. ఓకేనా, ఈ మిడిల్ నేమ్ కూడా మీకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే డేటా ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు డేటా మ్యాప్ చేస్తున్నారు, సర్వీస్ యాక్టివిటీలో మ్యాప్ చేస్తున్నారు. ఓకేనా, ఇంకా మీరు ఎక్కడెక్కడ దీన్ని మ్యాప్ చేశారో రిమైనింగ్ ప్రాపర్టీస్ అక్కడక్కడి మిడిల్ నేమ్ మీరు ప్రాపర్టీ మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో మ్యాప్ చేసి మళ్ళీ మీరు కమ్యూనికేట్ అవ్వాలి, యూనిట్ టు కమ్యూనికేట్ విత్ ద కనెక్టర్స్ యాజ్ వెల్. ఓకేనా, కమ్యూనికేట్ అవ్వడానికి ఏం డేటా టైప్ ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన, అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ యాక్టింగ్ యాజ్ అ కనెక్టర్స్ దెన్ వీ మస్ట్ నో వాట్ ఈస్ ది మిడిల్ నేమ్ డేటా టైప్, స్ట్రింగా లేకుంటే ఇంటీజరా లేకుంటే బులియనా ఏంటి, ఫస్ట్ అది తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ రెస్పాన్స్ రిక్వెస్ట్, చలో రెస్పాన్స్, చలో టీకే అయిపోయింది ఈ రెస్పాన్స్. దీనికి ఏమైనా వాలిడేషన్స్ ఉన్నాయా, దీనికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, అదంతా తీసుకున్న తర్వాత దెన్ వీ నీడ్ టు క్రియేట్
ఎట్ అవర్ ఈ రెస్పాన్స్ కాబట్టి రెస్పాన్స్ క్లాస్ని క్రియేట్ చేసుకుంటా, రెస్పాన్స్ డీటీలో నేను పెట్టుకుంటా, అయిపోయింది. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో వెన్ ఎనీబడి ఆస్క్ అబౌట్, ఓకేనా, ఫర్ సపోజ్ ఒక ప్రాపర్టీని నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడెక్కడ చేయొచ్చు చేంజెస్ అంటే ఇక్కడే. ఓకే, రెస్ట్ పెగా విల్ టేక్ కేర్, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఓకేనా. మనం సర్వీస్ ఎండ్లో సర్వీస్ యాక్టివిటీలో చేంజ్ చేసేసి, ఓకేనా, ఇంకా మీరు ఎక్కడెక్కడ మ్యాప్ చేశారు అంటే డేటా రావడానికి సంథింగ్, ఇంకా మీరు చేయడానికి, ఇంకా మీరు ఎక్కడెక్కడ ఏమన్నా ఎర్రర్ హ్యాండ్లింగ్ టైప్ ఏమైనా చేసారా, వెన్ కండిషన్లు ఏమైనా చేసారా, ఓకేనా, అలాంటి దానికి ఉన్నప్పుడు దెన్ యూ కెన్ గో ఇట్ అండ్ యూ కెన్ యాడ్ ఆన్ దట్ మిడిల్ నేమ్ యాజ్ వెల్. అదర్ దాన్ దట్ సర్వీస్ యాక్టివిటీ ఈస్ ఎనఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ రెస్ట్ కాన్ఫిగరేషన్స్, దట్ ఈస్ ఎనఫ్. ఓకే. అదే ఇప్పుడు మీకు కనెక్టర్ ఎండ్లో వచ్చరికి ఏంటి అని అంటే, ఆ ప్రాపర్టీ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది మీరు ఆల్రెడీ మీరు తీసేసుకుంటారు కాబట్టి, ఆ ప్రాపర్టీ టైప్ మీరు ఏం చేస్తారు, యూ కెన్ క్రియేట్, ఓకేనా, ఎక్కడ రెస్పాన్స్ క్లాస్లో, ఓకేనా, యూ విల్ క్రియేట్ మాన్యువల్లీ. ఓకే. అండ్ మీరు ఏం చేస్తారు, ఆ రెస్పాన్స్ కొత్తగా క్రియేట్ అయిన ప్రాపర్టీని మీరు ఏం చేస్తారంటే, నో యూ కెన్ గో ఎడ్ అండ్ యూ కెన్ యాడ్ ఆన్ ఇన్ ద డేటా ట్రాన్స్ఫార్మ్. ఏ డేటా ట్రాన్స్ఫార్మ్, రెస్పాన్స్ లేదు కదా, చలో రెస్పాన్సిబిలిటీలో మీరు ప్రాపర్టీ మ్యాప్ చేస్తే సరిపోతుంది. అంతే, అంతే సార్. లెట్స్ టాక్ పెగాబిలిటీ. ఓకే, ఇదంతా మీ థియోటికల్ చెప్తున్నాను. ఓకే, సో టుమారో వి షల్ డిస్కస్ ఇదే మ్యాపింగ్ మనం. ఓకేనా, ఇదే మ్యాప్ మనం టుమారో వి షల్ డిస్కస్. ఓకే, వి షల్ యూనో డిస్కస్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. ఓకే, ఏంటి రెస్ట్ కదా. సరిపోతుంది రెస్ట్. చలో. ఓకే, సో ఇదే మనం దీన్ని రివ్యూస్ చేసుకుందాం ఉంటాం. ఓకేనా. రైట్. సో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ దిస్ రిక్వెస్ట్ క్లాస్, దెన్ ప్రాపర్టీ, దెన్ యూ కెన్ ఏది రెఫరెన్స్ ఇవ్వాలి, పేజ్ రెఫరెన్స్, దెన్ ఇక్కడ రెస్పాన్స్ క్లాస్ ప్రాపర్టీస్, దెన్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ వాట్ రెస్పాన్స్ పేజ్ అండ్ పేజ్ డెఫినేషన్, ఇది ఇస్తే సరిపోతుంది. దెన్ మనకు ఇక్కడ మనకు ఒక ఇంటిగ్రేషన్, మనకు ఒక స్ట్రక్చర్, మనకు బేస్ ఫౌండేషన్ ఒకటి ఫామ్ అయిపోయింది. ఓకే, దెన్ మనం ఏం చేయవచ్చు, దెన్ వీ కెన్ గో ఎడ్ అండ్ వీ కెన్ క్రియేట్ ఆల్ నెసరీ థింగ్స్. ఓకేనా. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇది క్రియేట్ అయిన తర్వాతే దెన్ వీ కెన్ గో ఎడ్ అండ్ వీ కెన్ హ్యావ్ ఇట్. ఓకే. యా. So if you have any doubts, then we can discuss.